వెల్కమ్ టు న్యూస్ 18. విజయనగరం జిల్లా వంగర మండలంలో గత కొద్ది రోజుల నుంచి పంట పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తున్నాయి. తద్వారా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పంట పొలాలను 200 ఎకరాల పైగా ధ్వంసం చేసినట్లు రైతులు తెలియజేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. తక్షణమే ఏనుగుల నుంచి పూర్తి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు. పంట నష్టాలను పరిహారం అందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. విజయనగరం జిల్లా వంగరి మండలంలోని సంగాము, శివ్వాము, వంగర, మగ్గూరు, సీతారాంపురం, తలగాము, కొప్పరవలస, కొత్తవలస తదితర గ్రామాల్లో పంట పొలాలను ఏనుగులు సర్వనాశనం చేస్తున్నాయి. ఈ పంట పొలాల్లో చెరుకు, వరి, పామాయిలు, కొబ్బరి, మొక్కజొన్న వంటి పంటలను పెద్ద ఎత్తులో ధ్వంసం చేస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం వారు నష్టపరిహారాన్ని అందించాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ ఏనుగుల బెడద నుంచి పూర్తి పరిష్కారం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ ఏనుగు గుంపులు విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో నీటి ప్రవాహాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో నాగావళి, వంశధార వంటి నదుల ప్రవాహాల వద్ద నివసిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదట్లో వరి నారుమడులను ధ్వంసం చేయడం వలన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు నెలలో ఈ ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు రైతులు తెలియజేస్తున్నారు. మూడు ఎకరాల చెరుకు పోయింది, ఏనుగులు వచ్చి ధ్వంసం చేసేయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకోలేదు. 3 ఎకరాల వరి ఆకు మట్టించింది, ఎకరా పామాయిల్ మొక్కలు పీకేసేయి, వాటి తాల బెండులు మొత్తం ఏక మిరిసేసేయి, మొత్తం ఏక నాశనం చేసి దీనికి చర్య తీసుకొని ఎకరాకి చొప్పున 50,000 చొప్పున ఇస్తేనా మేము బతుకుతాం, లేకపోతే మేము బతకలేము. అప్లోడ్ పిల్లలు మొదలు మీకు జీవించి మేము చచ్చిపోతాం, మేము బతకలేము. మరి ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మనం కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని, కుంకు ఏనుగులను రప్పించి ఏనుగులను అడవుబాట పట్టిస్తామని, మైదాన ప్రాంతంలోనికి రాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు వెంటనే డిప్యూటీ సీఎం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ మొదట్లో ఏనుగులు పంట పొలాలను తీవ్రంగా నాశనం చేయడం వలన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నారు. ఏనుగులు తిరిగే ప్రదేశాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడి చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం ఏనుగులు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో గ్రామాలు ఎన్ని ఎకరాలు నాశనం చేస్తాయో అనేసి రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరు ఏమీ చేయలేని నిశ్చయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.